ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు దేవాలయాలకు చేరుకొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథస్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు దంపతులు, మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. చెన్నూరు పట్టణంలోని బడా హనుమాన్ దేవాలయ సమీపంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదశాత్తు నిప్పంటుకొని ఇల్లు దగ్ధమైంది. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కనీస వేతనంగా 18,000 రూపాయలు చెల్లించాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఆదిల్పేటలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రైతుకు ఎకరాన 15,000 రూపాయల రైతు భరోసా చెల్లించాలంటూ గ్రామంలో వాల్ పోస్టర్లు అంటించి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాజా రమేష్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించాలని, బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 1,00,00,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు.